పోండ్రి గీ ముచ్చట చూస్తా ఉంటే గా పాట ఏంది అని అంటే నీకు నాకు తేడా లేదన్నో ఓ పోలీస్ అన్న పోరు తప్ప దారి లేదన్నో ఓ పోలీస్ అన్న అనే పాట యాదొస్తుంది పోండ్రి. ఎవరికన్నా ఆపదొస్తే ఏమన్నా గడబిడైతే పోలీసు వాళ్ళు ముంగట నిలబడతారు. కానీ పోలీసు వాళ్ళకే ఆపదొస్తే ఏడికి పోవాలి నుల్లా? వాళ్ళు ఏడికి పోవాలనో తెలియక వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మాయిలు ఏడుకోపోయి లడాయి చేస్తురంట. ఇంతకీ వాళ్ళకి ఏం ఆపద రావచ్చు, ఎందుకు వాళ్ళ అమ్మాయిలు పోయి లడాయి చేస్తున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోర్రి. రైట్, ఇటు చూడుర్రి, పోలీసోళ్ళ భార్యలు తల్లులు ఓదిక్కు, ఇటు పోలీసోళ్ళు అంటే తన ఏలును తీసి తన కంట్లో పొడుచుకోవడం అన్నట్టు. బెటాలియన్ పోలీసు వాళ్ళంతా డ్యూటీలకు పోయి ఆన్నే ఉంటురని మా భర్తలతో మేము ఉండొద్దని పోలీస్ కానిస్టేబుల్ల ఇంటోళ్ళు సచివాలయాన్ని ముట్టడిస్తే పోలీసు వాళ్ళు ఇట్లా అరెస్ట్ చేసిర్రు. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం, ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. అందరికి ఆపతొస్తే ఆదుకునే పోలీసు వాళ్ళకే ఆపతొస్తే గిది పరిస్థితి. వీళ్ళింట్లో పేరుకే పోలీసు కానీ చేసేదైతే పోలీసు కొలువు కాదట. చెత్తేరేసుడు, పెద్ద పోలీసులకు మర్యాదలు చేసుడు. బెటాలియన్ పోలీసుల పని లోకల్ పోలీసులకు సహాయం చేసుడు. అట్లనేనన్నా తక్లీఫ్లు ఉన్నాయన్నా, గడబిడలు ఉన్నాయన్నా, జాతరలు అయినా ఆడికి పోయి కంచెలెక్క కాపు కాసుడు. అయితే వాళ్ళ ఇంటోళ్ళకు సెలవులు ఇస్తలేరట. ఇన్నొత్తులేమో 13 రోజులు డ్యూటీ, 13 రోజులు ఇంటికాడ ఉండేది. కానీ ఇప్పుడు అది 20 రోజులు అయిందట. అందుకనే 20 రోజులు కొలువే ఎత్తిగా మా ఇంటికాడ ఎప్పుడు ఉండాలి అని యోగి అక్క ప్రెగ్నెంట్ అట. ఈ అక్క బాధ నూరి ఇంకో ఇటు చూడురు, ఈ అక్క ఉత్తగా సూత్తానికి వస్తే పనుల పనాలు లోపలేసుకొని పోతురు పోలీసు వాళ్ళు. ఎట్లా నూకేసుకొని పోతున్నారో చూడు డీసీఎంలకు. ఒక్కొక్కరి ఒక్కొక్క తీరు బాధలు. అందరి పోలీసులకు ఓ లెక్క, ఈ పోలీసులకు ఎట్లా ఓ లెక్క. సర్కారు కనీసం వీళ్ళతో మాట ముచ్చట జరిపింది లేదు, ఇలా సమస్యలు ఇన్నది లేదంట. బాగుంది పొండ్రి, పోలీసులకు ఆపతొస్తే పోలీసులతోనే అరెస్ట్ చేయించుడు. ఇక చూడాలా మరి సర్కారు ఈ అమ్మలక్కలకు ఏం న్యాయం చేస్తారో. ముఖ్యమంత్రి గారికి ఈ పోలీసు శాఖ మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అయ్యా, మీరు పొద్దున ఇంటి దగ్గర నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మీరు హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగినా, మీరు రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీకు బందోబస్తు కల్పించేది ఈ స్పెషల్ పోలీసులే. ప్రజల నుండి మీకు మీద వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత అది మీ దాకా రాకుండా కాపాడుతున్నది ఈ పోలీసులే. మీరు అటువైపు వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఆ పోలీసులకు బాధలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ కుటుంబాల గోస వినడానికి కూడా మీకు సమయం దొరుకుతలేదా ముఖ్యమంత్రి గారు? మొన్న దసరాకు ఎవరన్నా బాంబులు వేల్చిరో పేర్వలేదో తెలియదు కానీ దీపావళికి ఎంతమంది బాంబులు వేల్తారో ఎరకలేదు. కానీ సర్కార్ మాత్రం ఓ పెద్ద బాంబు వెళ్తా అంటుంది పోండ్రి. ఇక ఇప్పుడు గీ బాంబు సప్పుడే రాష్ట్రం అంతా వినబడుతుంది. ఇంకా బాంబు వేల్చక ముందే ఇంకా పేల్తే ఎట్లుంటుంది మరి? ఆ బాంబు తుస్సు అంటదో డామ్ అంటదో అని పబ్లిక్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ బాంబు ఎవరు వెళ్తా అంటుర్రు, ఎందుకు వెళ్తా అంటుర్రో ఈ వీడియో చూసి తెలుసుకోండి. దీపావళి పండుగ దగ్గరికి వస్తున్నది కదా. ఇక అందరం తోక బాంబులు, లక్ష్యం బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు అందరు కొని దగ్గర పెట్టుకుంటారు కదా పండుగకు వేల్చుకోనికి. అయితే ఈసారి బాంబులు వేల్చడానికి సర్కారులు పోటీ పడుతున్నారు. గదేం బాంబు అంటే కుద్దు మన మంత్రి పొంగులేటి సారి చెప్తాడు. ఈ నూరి సీఎల్ నుంచి మనం హైదరాబాద్ పోయిన తర్వాతనో లేకపోతే పోయిన తెల్లారో ఒకటో రెండో బాంబులు తప్పకుండా పేలుతున్నాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు. ఈ ధరణికి సంబంధించింది కానీ, కాళేశ్వరానికి సంబంధించింది కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే ఒక 8-10 పాయింట్స్, అది టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ ఏమైతే ఉన్నాయో వాళ్ళలాగా తొందరపడి ఇదిగో ఒట్టి పుణ్యానికి అన్యాయంగా వేయాలన్నది కాదు, విత్ ప్రూఫ్స్తో సహా. కాళేశ్వరం ఉందనుకోండి, ఆల్రెడీ ఒక కమిషన్ వేసాం.
ఆ రిపోర్ట్ కూడా నాకు తెలిసి షార్ట్లీ వస్తుంది. అగ్గో ఇన్నర్ కదా, అన్ని లెక్కలు తీసి పెట్టిరాట, పూర్తిగా కాగితాలన్నీ సాక్ష్యాధారాలతో నింపి పెట్టిరాట. దీపావళి ముంగటో బాంబు అంట, ఆ తర్వాత ఓ బాంబు అంట. అయితే ముచ్చటేందంటే మన తాన 1,50,000 కోట్లు పెట్టి మూసి పునరుజ్జీవం చేస్తా అంటే ప్రతిపక్షాలు కాళ్ళలా కట్టెబెట్టినట్టే అడ్డుపడుతున్నాయి కదా. ఇక దీనికి ఇన్ని పైసలు అవసరం లేదు, ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చెప్పాలని. అయితే దక్షిణ కొరియాల గీ నది కూడా అచ్చం మన పట్నం లెక్కనే ఇండ్ల మధ్యల నుంచే పోతుందట. ఒకప్పుడు మురికి నీళ్లతోని చెండాలం చేస్తే అక్కడున్న సర్కారోళ్ళు పట్టుబట్టి నల్లగున్న నీళ్ళని తెల్లగా చేసిర్రు అన్నట్టు. ఆడ ఎట్లయితే అయిందో ఈడ కూడా అట్లనే చేయాలని మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్, ఎమ్మెల్యేలు కూడా పోయిర్రు అడిగి. అయితే ఆడవ తన మైకుల ముంగటికి వచ్చి ఇట్లా మాట్లాడిండు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మంత్రి బాంబు వేల్సింది వేరే దేశంలో అయినా సప్పుడు మాత్రం మన పట్నముల్లో వస్తుంది. ఈ సప్పుడుకు కొంతమంది గుండెలు గుబుళ్ళు అంటున్నాయి, ఇంకొంతమంది ఏమో ఇసొంటి డైలాగులు ఎన్నిన్లే ఓ ఇసొంటి కామనే అని నిమ్మలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు. మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబా, ఇది లక్ష్మీ బాంబా, సుతిల్ బాంబా, తుస్సు బాంబా అన్ని తెలుతాయి. ఆ మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పెట్టుకుంటావో మీకు మాకు ఫరపడేది ఏం లేదు. చూడాలా మరి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ట్యాంక్ బండ్ నీళ్లను కొబ్బరి నీళ్ళకి చేస్తామని వదిలిపెట్టిరి. ఇప్పుడు కూడా గట్టనే ఉంటుందో మరి. మంత్రి వచ్చిన తర్వాత ఏం బాంబు వేలుస్తాడో, ఆ బాంబు వేలితే తుస్సుమంటదో పేలుతుందో చూడాలా మరి. మా ఊళ్ళకు ఎవ్వరు అడుగు పెట్టేదే లేదు. ఎవ్వరు కారు సుతా పొలిమేర దాటి లోపలికి రానే రావద్దు. మా భూములు కబ్జాలు చేసే హక్కు ఎవ్వరికి లేదు. పచ్చని ప్రకృతిలో ఉంటున్న మా పల్లెను ఇట్నే పరిశుభ్రంగా ఉండనియ్యర్రి. కాలుష్యం చేద్దామని కాలు పెడితే మాత్రం కనికరించం. ఖబర్దార్ అనుకుంటా యుద్ధానికి సిద్ధమైర్రు గీ ఊళ్ళే. ఇంతకి ఏ ఊరు అని అనుకుంటురా చూసేయ్రి. అర్రే గుంపులు గుంపులే జనం గుమ్ము కూడిర్రు. అరే పోలీసు వాళ్ళు పబ్లిక్ ఒకరి మీద ఒకరు మరలబడుతురుగా. అక్కలైతే ఇంటనే లేరు, పోలీస్ అన్నలనే అశగతం చేస్తుర్రు. అరే కుత్కెనారాలు కాని వచ్చేటట్టు లొల్లి లొల్లి చేస్తుర్రు. సరం దిగిపోయేటట్టే అరుచుకుంటుర్రు పాపం. ఇక కట్టెలు కామలు అందుకొని యుద్ధానికి దిగినరు ఈ ఊరోళ్ళు. అక్కలైతే తగ్గేదేలే అనుకుంటా చిన్న లొల్లి చేస్తలేరుగా. పెద్ద మనుషులు తాతలైతే పోలీసులను దుల్పాంచుకొని పోతుర్రు. ఇక లాఠీలు పట్టుకొని ఎంత బెదిరించినా కానీ వణుకుతలేరు, జనుకుతలేరు. ఇక గీడ గీ అన్న చూడుర్రి, ఇల్లు ఎక్కి స్లాబోర్ రేకులో పలిగేటట్టే ఇగో గైనేట్రాయిలు ఎట్లెత్తేస్తుండ్రు చూడురో పారి. ఇంకో పక్క ఇంకొక అన్న కసిదీరా ఎత్తేస్తుండ్రు. గిళ్లను దించేటందుకు పోలీస్ అన్న పక్క బంగ్లా మీదకెళ్ళి ఎక్కి దిగుండ్రి దిగుండ్రి అన్నా కానీ దిగుతలేరు. ఇక గీ ముచ్చట ఏడైంది ఎందుకైందో చెప్తాం చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే గిట్ల ఉద్రిక్తత అవుతుంది చూసుకోర్రి. అయితే కొడంగల్లో ఉన్న ఆర్సీ తండాల ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన తండావాసుల గీ ముచ్చట. ఇక వాళ్ళ గ్రామంలో ఫార్మా కంపెనీ వద్దనుకుంటా ఆందోళన చేసిరు గ్రామస్తులు. ఆందోళనకారులను అడ్డుకునేటందుకు ప్రయత్నించిన పోలీసు వాళ్ళు ఎంత అడ్డుకున్నా కానీ అనుకుతలేరు, జనుకుతలేరు. ఇక మొత్తం మీద ఆర్బీ తండాల ఫార్మా కంపెనీ ఏం పెడతారో కానీ ఈ యుద్ధముల్లో దెబ్బలు తాకిన వాళ్ళకు హాస్పిటలే పెట్టాల్సి వస్తట్టుంది చూడుర్రి సుమా. ఆడవిల్లలంటే ఇంటికి దీపం, ఆడవిల్లలంటే భూమాతతోటి సమానం అనేది ఎంత కరెక్టో ఆడవిల్లలు అంగట్ల సర్కార్ అనిపిస్తుంది. ఈ ఆర్తిన్నాక ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమందికి శిక్షలు పడ్డా దాడులైతే ఆగుతలేవు పోర్రి. గీడ కూడా ఓ నిండు పానం బలైందుల్లా. ఇంతకీ ఎవరు బలైనరో ఏడ జరిగిందో తెలుసుకోవాలంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా ఈ ఆడోళ్ళ మీద దాడులు అయితే ఆగుతలేవు పోన్రి.
వరకట్నం తీసుకున్నాడు గాడిదని ఏడబడితే రాసినా కూడా కొంతమందికి సిగ్గుత్తలేదు. కట్నం తీసుకోవటం ఇవ్వటం నేరమే అయినా ఇచ్చుడు ఆగుతలేదు, తీసుకున్నాడు ఆగుతలేదు. అయితే గిడ కూడా కట్నం కోసమే ఓ నిండు పానం బలైపోయిందిలా. ముచ్చటేందంటే గీ అన్న ఉండు కదా, గీ అన్న పేరు చెన్నప్ప గౌడ్. ఈయనది మక్తల్ జిల్లా గుడబల్లూరు అనే ఊరు. అయితే లేక ఓ బిడ్డ పుట్టిందట. ఇక కర్ణాటకలో గుల్బర్గలో ఉండే గీ శంకర్ రెడ్డి అంటే ఆయనకిచ్చి పెళ్లి చేసిండు. అయితే పెళ్లి కూడా బాగానే కట్నం చదివించుకుందట. ఇవి చాలా అన్నట్టు ఇంకా కట్నం తేవాలని వేధించేటోడట ఆమె పెనివిట్టి. ఓ పాప కూడా పుట్టింది. ఇక మారతాడు అనుకుంటే మారు లేదు, ఏం లేదు. మొత్తం మీద అయితే ఈ విజయలక్ష్మికి జ్వరం వచ్చిందని దవాఖానలో తీసుకుపోతే దవాఖానలోనే కాలం చేసిందట పాపం. నా బిడ్డ సాగుకు కారణాలు ఉన్నాయని కర్ణాటకలో కేసు పెడితే కేసును పట్టించుకుంటలేరట. ఇక పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడితే 10 లక్షలు ఇస్తాం, 10 ఎకరాలు ఇస్తాం, 30 తులాల బంగారం ఇస్తాం, ఆ బుడ్డ పాపను కూడా మీరే తీసుకుపోరని ఒప్పందం అయిందంట. ఇక పైసలు ఏడియాల్సి వస్తుందో అని చెప్పేసి ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు ఇంట్లో. అప్పో చేసి బిడ్డ జీవితం బాగుండాలని కట్నం ఇస్తే పైసలు వాయే, బిడ్డ పానం బాయే అని ఈ అన్నయ్యో ఇట్లా బ్యానర్లు వేసి నిరసన తెలుపుతున్నాడు. ఎంత పని అయిందో చూసినారు. ఇలా కట్నం కోసం పోతే ఈ బిడ్డ తల్లి లేని పిల్లాయ. ఇగో బ్యానర్లో ముద్దుగా రాసిండు చూడు, అత్త మామ భర్త ఆడిబిడ్డనట. వీళ్ళు ముగ్గురు కలిసి వేధించడం వల్లనే బిడ్డకు అన్యాయం జరిగిందంట. అధికారులు చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని గొరవట్టిండికి పెద్ద మనిషి. పాప ఉంది కదా, మీకు పాపని ఇస్తాము, 10 ఎకరాల భూమి ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, 30 తులాల బంగారం ఇస్తాము అని కేసు చేద్దారంటే సరే ఒప్పుకున్నాను మా ఊరు. సరే పాప ఉంది కదా, పాపని ఇస్తారు, మంచిగా అవుతుంది అంటే అదే నీ బిడ్డ అనుకో పాపని అంటే సరే అనుకున్నాం. మన అమ్మగారు బిడ్డ అవుతుంది కదా, సరే అనుకున్నాం. ఇప్పుడు అప్పుడు ఉంటే వీళ్ళు వైట్ పేపర్ కదా, మేము ఏమి ఇస్తలేము, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. మేము తెలంగాణ కాబట్టి కర్ణాటక వాళ్ళు మనకి ఇట్లా అంటున్నాం, ఏం చేసుకుంటావు చేసుకోపో అని. అందరు కర్ణాటకలో అన్ని తాలూకు కేసు చేస్తే కేసు అవ్వట్లేదు. కేసు అయినా కూడా మనకు కొట్టేస్తున్న వాళ్ళు. మాకు అందుకని తెలంగాణకు వచ్చినాము, మాకేమైనా సాయం కావాలని. చూస్తుంటే మనకే పాపం అనిపిస్తుంది కదా అలా. పాపం ఈ పెద్ద మనిషి ఎంత బాధపడుతుండో. ఓ అధికారులు జరిగి కొలువులు ఇప్పించేటోళ్ళే ఎక్కువైతుండ్రులా. ఏం లేదు, ఇంటర్వ్యూ ఉండదు, మాక్ కాల్ ఉండదు, వితౌట్ రెజ్యూమ్ తోటి మీకు కొలువు ఇప్పించే బాధ్యత మాది. కానీ ఒక్కటే కండిషన్ ఉంటుంది, మీరు గా అమౌంట్ మేము అడిగిన టైంలో కడితే కొలువు ఖాయమైనట్టే అని మత్పరిచి చెప్తా ఉంటారు. గిసొంటోళ్లకు తెలివున్నోళ్ళు అయితే ఎవ్వరికి ఇట్లా జాబ్ కోసం పైసలు కట్టరు. ఎంత తెలివి ఉన్నా లేకున్నా మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఇక గసొంటోళ్ళు ఏజెంట్ల తాననే ఏ మాత్రం అమాయకంగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పినట్టు చేసినా గిట్నే అవుతుంది. ఓయమ్మో ఇగో ఇక్కడ చూడురి, విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 4 పోరగాళ్ళను మోసం చేసిన ఏజెంట్ అంట. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన చిలుముల ప్రవీణ్ కుమార్ 33 ఏండ్లు, ఇక చెట్లపల్లి మహేష్, గాన్ల అనిల్ కుమారు, అయ్యోరి మోహను అనే 4 యువకులను రాజకుమార్ అలియాసు రోమన్ అనే ఏజెంటు బ్యాంకాక్లా ఇక కొలువు పెట్టిస్తానని నమ్మించి మోసం చేసిండటనుల్లా. 4 తానా ఏం తక్కువ ఒక్కొక్కరి దగ్గర 1,50,000 రూపాయలు తీసుకొని బ్యాంకాక్లా ఇక డాటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిండట. బ్యాంకాకులా దిగినాక యువకులు బానిసలుగా మారిపోయారు చూడురి. అక్కడ చేసే పనులు స్కాన్లు చేయడమట, అట్నే పోతే మనుషులను బానిసలుగా చూసేటోళ్ళట, ఇక తిండి పెట్టరట, పని సమయంలో కొట్టేటోళ్ళట. ఇగో ఈ విషయాలన్నీ ఈ అన్న చెప్తున్నాడు. ఇగో తెలుసుకొని మొత్తం మీదనైతే తప్పించుకొని ఇండియాకి వచ్చినామని అంటున్నాడు. ఈ చైనీస్ క్యాంప్ పైన ఏజెంట్ పై 4 యువకులు జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు అన్నట్టు. అయితే అక్కడ పోయినాక మాకు ఏం సదుపాయాలు ఉంటాయి, ఎట్లెట్లుంటుంది అంటే ట్రైనింగ్ ఇస్తారు, అయిపోయినాక ఖచ్చితంగా జాబ్ ఉంటుంది అని చెప్పిండట. ఇక అటెంక ఏమైనా ఇబ్బంది ఉంటుందా సారు అని అడగబోతే ఏం ఇబ్బంది ఉంటుంది, మేము పక్క పొంటోలేమాయే పక్కూరేనాయ అని నమ్మించిండట. ఇక ఒక్కొక్కరు ఏం తక్కువ 50,000 పెట్టుకోవాలి పోతప్పుడు అని చెప్పిండట. మళ్ళా ఇక ఆయన చెప్పినట్టుగా ఏజెంట్ చెప్పినట్టుగానే మనోళ్ళు 50,000 సుతా పెట్టుకొని ఎంబడ పోయిర్రు. ఇక ఆడికి పోయినాక మనోళ్ళు ఒకరు వస్తారు, వెహికల్ వస్తుంది, రిసీవ్ చేసుకుంటారు అని చెప్పిండట. వీళ్ళు పోయి దిగినాక ఏ కారు రాలే, ఏ కంపెనీ వెహికల్ రాలే, పోయినరి రాకపోయే వరకు హెచ్ఆర్కు ఫోన్ చేసిరట. ఇంకెత్తుతాడు మనోడు. 50,000 ఎందుకు అంటే మీరు అక్కడ విజిట్లు వెళ్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్లో అడుగుతారు. అది మీరు వెళ్ళిన తర్వాత వెంటనే పంపించుకోవచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్లోకి మీరు దిగిన తర్వాత మన కంపెనీ నుంచి వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ తీసుకెళ్తుంది అని చెప్పిండు. మీకు ఎట్లాంటి రూపాయి ఖర్చు ఉండదు అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఆయనతో వెళ్ళడం
వెళ్ళిన తర్వాత అక్కడ మాకు దిగిన తర్వాత ఎట్లాంటి వెహికల్ రాలేదు. ఇక వీళ్ళకి చెప్పిన ముచ్చట ఏంటంటే డాటా ఎంట్రీ ఆఫీస్ వరకు యూఎస్ఏ క్లయింట్లతోటి చాటింగ్ చేయాలని చెప్పిండ్రట. అటు ఇంకా వీళ్ళు ఆడిపోయినాక ఏం కొలువులు ఉన్నాయో ఎరికేనా. ఇక స్కామింగ్లు వర్క్ ఇక అట్నే పోతే వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇక వీటితోటి చాటింగ్ చేయించి పైసలు గుంజే ఉపాయం చేస్తారట. ఇక చైనా వాళ్ళకు అమ్ముడు పోయినామని చెప్పుకొస్తున్నాడుకి అన్న. ఇగో ఏజెంట్ దగ్గరికి ఎంచి కొనేసిరు మమ్మలను, మన ఇండియా వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారన్న అని చెప్పుకొస్తున్నాడు అక్కడ. ఓన్లీ మొత్తం స్కామింగ్ వర్క్. ఎట్లా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తారు. వాళ్ళే ఐడీలతోటి చాటింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కాల్ చేయాలి. ఇంకోటి విషయం ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళాం, ఇండియా బార్డర్ ఎప్పుడైతే దాటి బ్యాంకాక్లో ఏరినామో ఆల్మోస్ట్ అమ్ముడు పోయినాం. అక్కడ వాళ్ళకి చైనీస్ వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇక చాలా మంది ఇరికిపోయారట చూసుకోర్రి. ఇగో ఇట్లా మోసం చేస్తారు చూడుర్రి, కొలువులు ఇప్పిస్తామని చెప్పి పైసలు అడిగి ఆఖరికి ఇగో మన సిమ్ములు ఉండేయట, పేర్లు సుతా మారుస్తారట, ఐఫోనే వాడాలట చూసుకోర్రి. మనకి ఇండియన్స్ పేరు కూడా ఉండదు, చైనీస్ వాళ్ళ పేరు పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పేరు పెట్టుకోవాలి. ఇండియన్ పేరు ఉండదు. మన సిమ్ యూజ్ చేయరాదు, ఇంటికి మన ఫోన్ యూజ్ చేయరాదు. వాళ్ళు ఒక ఐఫోన్ ఇస్తారు, ఇంకా ఐఫోన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్లాంటి కండిషన్లు ఇక మొత్తం మాఫియా జోన్ అట, నుల్ల గంజాయి జోన్ అట. అక్కడ గంజాయి వ్యవస్థనే ఉంటుందట. ఇక తిండి పెట్టుడు అయితే యూఎస్ఏ టైంలకు ఆ ఫుడ్ వస్తుందట. అయితే ఇంకా జగిత్యాలోళ్ళు కూడా ఇగో వీళ్ళు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిసిరట చూసుకోరి. ఫ్రాడ్ అట, మొత్తం ఫ్రాడ్ ఏజెంట్ అట ఈయన. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు 20 మంది కలిసిరు కావచ్చు. మన జగిత్యాల వాళ్ళు ఒక 4 కలిసిరు. మాకు జగిత్యాల జోన్ వాళ్ళే 4 కలిసి వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తున్నారు, జీతం లేదు, ఏం లేదు, 2 నెలలు పనిచేసినాం, ఇంటికాడ 2 నెలలు పనిచేస్తే నెలకు 70,000 జీతం అని చెప్పిండు. 70,000 కాదు కదా, మాకు ₹1 కూడా ఇవ్వలేదు. రిటర్న్ మనల్ని కొట్టి బతలాడంగా కాళ్ళు మొక్కితే మమ్మల్ని ఇంటికి తోలేసారు, బసాయించుకుని వచ్చినామన్నా అని చెప్పేసి మాకు వచ్చేటప్పుడు జర్నీలో చెప్పారు వాళ్ళు. ఏజెంట్ అనేది మొత్తం ఫ్రాడ్ చేసిండు. ఇగో పేరు చూడరు, వీళ్ళకి నంబర్ ఇచ్చిన ఇగో ఏజెంట్ ఇచ్చిన నంబర్, హెచ్ఆర్ నంబర్, ఆయన పేరు అక్కడ రోమన్ అట, అబద్ధం పేరు అట అది. ఇక సెకండ్ పేరు అన్నట్టు రాజ్ కుమార్, అసలు పేరు అన్నట్టు. మొత్తానికి అయితే మేము బయటపడ్డామన్నా ఇండియాకి అయితే చేరుకున్నాం. కానీ చాలా మంది మనోళ్ళు అక్కడనే ఇరికిపోయారు. ఆడోళ్ళను కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు, తిండి పెడతలేరు. ఇక్కడ రానికి తప్పించుకుంటే ఒక రూమ్ లేచి చిత్ర హింసలు పెడుతున్నారట నుల్లా అక్కడ. చూడుర్రి అన్న ఏమంటుండో పారి. ఇంట్లో ఆడవాళ్ళని పచ్చి బూతులు తిడతారు వాళ్ళు. ఎవడైతే ఆ బూతులు భరించాక రిటర్న్ అవుతాడో వాడిని సపరేట్ ఒక రూమ్ ఉంటుంది, తీసుకెళ్ళి వాడిని కొట్టడం, ముఖం మీద కొట్టి వాడిని తీసుకెళ్ళి జంగల్లో రూమ్ వేయడం, వానికి ఫుడ్ బెడ్ అనేది కట్ చేయడం. ఓ పక్క హైడ్రా, ఇంకో పక్క మూసి ప్రక్షాళన. ఇక మొన్నటిదాకా గ్రూప్ 1 విద్యార్థులు, నిన్నటిదాకా రైతులేమో రైతు బంధు కోసం దీక్షలు చేసిరి. అతెనక నర్సుల గోళీల లొల్లి, డిఏల పంచాయతీ, ఈఆర్ఏ ఈఆర్ఓల నిరసనలు. ఇక ఇయాలనేమో గీ అభ్యర్థుల ఆందోళనట. ఇలా తిప్పలు సరిపోవన్నట్టు సందుల సడేమియా అని ప్రతిపక్షాల అధికార పార్టీల పంచాదులు. ఏమో గీ తిరిగా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఇక పురుషులు కూడా చాలా మందే ఉన్నారు కదా. బండ్లు సుధా చాలానే ఉన్నాయి, పార్కింగ్ లో పెట్టిరు, పెద్ద పెద్ద కారు గాని వస్తున్నాయి. ఏడా ఇది? అరే ఏదో ధర్ననో నిరసననో చేస్తున్నట్టు ఫకాట్లు గిక్కాట్లు పట్టుకున్నారు కదా. అరే ప్రజాభవన్ లెక్క కానొస్తాంది. ప్రజాభవనేనట నుళ్ళు. ఇక గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారట. బ్యాక్లాగ్ పోస్టుల అర్హులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఆందోళన చేసిన అభ్యర్థులు. ఇక నియమ నిబంధనలు పాటించకపోవడంతో మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు, పరీక్ష రాసిన అర్హత ఉన్న ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇగో మహిళలు చూడరు, లంచ్ బాక్స్ సుతా తెచ్చుకొని కూర్చురట. అన్న చెప్తుండే 100 రూపాయలు. ఇక ఇలా జాబ్ వచ్చుడో సచ్చుడో అంటున్నాడు ఈ అన్న. మన వారియర్స్ అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోయిళ్ళు, ఎటు చేసి కంపల్సరీగా మనకి ఇలా జాబ్ వచ్చుడో ఏదో ఒకటి అయితే ఫైనల్ అవుతుంది, ఏదో ఒకటి తేలిపోవాలి. మేమైతే ఫిక్స్ అయిపోయినాం, ఇవాళ మాత్రము ఇక ఖచ్చితంగా జాబ్ రావాలనే అంటున్నారు. ఈ అన్న చూడుర్రి విక్టరీ సింబల్స్ తో చూపిస్తుండ్రు. మొత్తం మీదనైతే ఈ సార్లు టీచర్లు ఏమన్నారో ఎరికైనా, ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన మాకు గురుకుల టీచర్ల పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేసుకొచ్చిర్రు. మరి ఎంత బోధరకు వస్తుందో చూడాలి, సార్ ఏమంటాడో. ఇక
ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళీ వస్తా.